హీరోని రవితేజని చాలా గొప్పగా ఏదో సాధించినట్టు చూపిస్తారు. ఫైనల్గా బయటకు వచ్చినాక అర్థమైంది అంత ఏం సాధించాడు అనిపించింది అనమాట. సినిమా యావరేజ్, స్టోరీ కరెక్ట్గా రాసుకోలే, అంతా మరి అటర్ ఫ్లాప్ కాదు. 3 సీన్లు ఉంటాయన్న. ఒకటేమో ఊచకొత్త ఇంటర్వ్యూ షాట్, దీని అమ్మ నిజంగా చచ్చిపోవాలా. మళ్ళీ చెప్పేది రండి, మళ్ళీ ఇంటర్వ్యూ తర్వాత ఒక షాట్ ఉంటుంది, పబ్జీ షాట్. ఒకటేమో కేజీఎఫ్ డైరెక్టర్ కన్నా మించిపోయినాడు. సినిమా మార్కెట్లో అంతా గన్నులే. పూరి జగన్నాథ్ వాళ్ళు నాన్న అనుకుంటా, వాడు నిజంగా మార్కెట్లో ఆ డైరెక్టర్ ఏం చేశాడో తెలియదు కానీ గన్నుల మార్కెట్ అన్న. నిజంగా స్టోరీ కరెక్ట్గా రాసుకోలేదు. సినిమా బాగుంది, 3 షాట్లు. ఈ సినిమా స్టోరీని పక్కన పెట్టి, లాజిక్ని పక్కన పెట్టి చూస్తే సినిమా బాగానే ఉంది. అంటే కేజీఎఫ్ ఆయన ఉన్నారు కదా, ప్రశాంత్ నీళ్ళు ఒకవేళ సినిమా చూశాడు అనుకో, వీడియోలోనైనా ఇలా ఉన్నారు ఎవర్రా మీరు అంతా అంటారు. అలాంటి గన్ను షాట్లు ఉన్నాయన్నమాట. పెద్దయ్య చూసాం కదా, దాని అమ్మ మొగుడు అనిమల్లో ఉంది చూడు గన్ను, ఆ గన్ను కూడా పనికిరాదు. ఒకటి అమ్మ లాస్ట్కి బోనాలు ఉన్న దేవత దగ్గర నుంచి కూడా గన్నులు వస్తాయి తెలుసా. ఈ షాట్లన్నీ బాగానే ఉన్నాయి, స్టోరీ కరెక్ట్గా రాసుకోలే. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అమ్మ ఎందుకు వచ్చామన్నా అనిపిస్తుంది నిజంగా. కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఇంటర్వెల్ షాట్, ఊచ కోత. ఒకటి అమ్మందంగా గన్నులు నిజంగా ఇళ్లలో నుంచి వస్తాయి గన్నులు. సినిమా అయితే బాగానే ఉందన్న. లాజికల్ స్టోరీని పక్కన పెట్టి చూస్తే మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 వర్తే. సినిమా బాగుంది. అలాగని చెప్పేసి స్టోరీ కరెక్ట్గా లేదు. లాస్ట్ ఫైనల్గా బయటకు వచ్చినప్పుడు ఆయన గురించి రవితేజ గురించి ఒక రేంజ్లో చెప్తారు, సాధించేశాడు, బుక్కుల్లో పెట్టాలి అనేసి. చూస్తే మాత్రం అదైతే అంతే అనిపించలేదు. బయటకు వచ్చిన ఏం బీకాడు ఆయన. కూతురు కోసం అంటాడు, కొంచెంసేపు పెళ్ళాం కోసం అంటాడు, స్మగ్లింగ్ చేస్తాడు. స్టోరీ కరెక్ట్గా అదే అన్న. అవన్నీ కాదన్న, ఇదైతే సీరియస్ సినిమా. అక్కడక్కడ కామెడీ సీన్లు బాగానే ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే స్టోరీ పక్కన పెట్టి చూస్తే సినిమా బాగానే ఉంది. రాటు కాదన్న, యావరేజ్ సినిమా. సినిమా బాగుంది. మనం అంతా స్టోరీ ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి వచ్చింటే మాత్రం బిస్కెట్ అయిపోయేది. హనుమాన్ ముందర సంకన hakkoni పోయేది. ఇప్పుడు రిలీజ్ చేశారు కాబట్టి, ఇప్పుడేం సినిమాలు లేవు కాబట్టి బాగానే ఉంది. ఒకటే అన్న, స్టోరీ చెత్త, సినిమా బాగానే ఉంది. ఈ లాజిక్ ఉండే గన్ షాట్లు, అనిమల్లో ఉన్న గన్ షాట్ చూడు, లాస్ట్ ఒక షాట్ ఉంటుందన్న, అమ్మవారిలో నుంచి గన్నులు వచ్చి ఇట్లా వేలేస్తా ఉంటాయి. ఒకటి అమ్మందంగా నిజంగా అవి షాట్లు, అవి ఒకటి అమ్మందంగా ఆ షాట్లు చూసి చచ్చిపోవచ్చు నిజంగా. ఆమె అంతా ఫస్ట్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటుంది. ఒక్కొక్కడు వస్తాడు రవితేజ ఎలివేషన్ చెప్తానే ఉంటాడు. వాడు వస్తాడు రవితేజ గ్రేట్, వాడు వస్తాడు రవితేజ గ్రేట్. కేజీఎఫ్ ఇచ్చిన ఎలివేషన్లు అయితే ఉన్నాయి. స్టోరీ మాత్రం బిస్కెట్ అన్న. ఓవరాల్గా సినిమా బాగుంది. స్టోరీని పక్కన పెట్టి చూస్తే మాత్రం బాగుంది. హీరోయిన్ ఏమీ లేదు. ఆమె అసలు ఆయన కోసం నాకు అర్థం కాదు. రవితేజ హీరోయిన్ కోసం పెళ్లి చేసుకుంటాడు, ఆయన కోసం మారిపోతాడు. అది ఏం లాజిక్ లో నాకైతే అర్థం కావట్లేదు సినిమా. నవదీప్ అయితే ఏమీ లేక రవితేజ లేపుతా ఉంటాడు అనమాట. వెనకాల కూర్చొని ఇది చేశాడు, అది వీకాడు అని. ఆయన అయితే ఏం లేదన్న. 3 షాట్లు అన్న. ఫస్ట్ షాట్ అంటే ఒకటి ఏమన్నా కేజీఎఫ్